పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సంచలన ఫలితం నమోదు కాబోతోందా? ఇటీవల కొన్ని సర్వే సంస్థల అంచనాలు చూస్తుంటే ఏదైనా జరగొచ్చని అనిపిస్తోంది. జెన్లోక్ పోల్ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వేలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని తేలింది. దీని ప్రకారం కాంగ్రెస్ కు 39.10% ఓట్లు వస్తాయని అంచనా వేయగా బీజేపీకి 34.55% ఓట్లు వస్తాయని తేలింది. ఇక బీఆర్ఎస్ కు కేవలం 23.25% ఓట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. ఇతరులకు 3.10% ఓట్లు వస్తాయి. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రెండు పార్టీల మధ్య దాదాపు 5% ఓట్ల తేడా మాత్రమే ఉంది. పోలింగ్ నాటికి ఈ ఓట్ల శాతం అటు ఇటుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. జెన్లోక్ పోల్ సంస్థ గతంలో ఇచ్చిన సర్వే ఫలితాలు దాదాపు నిజమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంస్థ కాంగ్రెస్ కు 59 నుంచి 64 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 41 నుంచి 46 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక బీజేపీకి 8 నుంచి 13 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇవి దాదాపుగా నిజమయ్యాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 8 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 7 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. బీఆర్ఎస్ కు 0 నుంచి 1 స్థానం వస్తుందని అంచనా వేసింది. ఇవి కూడా దాదాపుగా నిజమయ్యాయి. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ పై ఈ సంస్థ సర్వే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చాలా మంది మొదట కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని భావించారు. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడమే దీనికి కారణం. దానికి తగ్గట్టుగా బీఆర్ఎస్ దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ కు సానుభూతి ఓటు లభిస్తుందన్న అంచనాలున్నాయి. కానీ ఈ సర్వేను బట్టి చూస్తే అలాంటిదేమీ పెద్దగా కనిపించడం లేదు. పైగా ఒక్కసారిగా బీజేపీ దూసుకొచ్చింది. అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ కు మజ్లిస్ అండ ఉండడం వల్ల ఆ పార్టీ ఆధిక్యం కనిపిస్తోందని అంటున్నారు. ఒకవేళ ముస్లిం ఓట్లలో చీలిక వస్తే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద జెన్లోక్ పోల్ సర్వే ఫలితంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.